హలో పిల్లలు. సో, ఇవాళ 2 టేబుల్‌ని ఈజీగా ఎలా నేర్చుకోవాలో నేనైతే మీకు చూపించేస్తున్నాను. సో, మీరు చక్కగా నేర్చేసుకొని మమ్మీకి చూపించేయండి. సో, మీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తుందంట. సో, ఈజీగా 2 టేబుల్ ఎలా రాయాలో నేర్చేసుకుందామా మరి? సో, చూడండి ఇక్కడ 2 1 జార్ ఫస్ట్ 2 ఏసేయాలి. ఓకేనా పిల్లలు? సో, నెక్స్ట్ 2 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 3 కదా! సో, 3 రాయకూడదనమాట. ఇది మిస్సింగ్ నెంబర్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి 4. సో, 4 రాయాలి. ఓకే? సో, 4 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 5. నెక్స్ట్ నెంబర్ 6. సో, 5 నెంబర్ అయితే రాయకూడదు. మనం రాయాల్సింది సో, 2 3s ఆర్ 6. ఓకే? సో, నెక్స్ట్ వచ్చేసి 6th ఆఫ్టర్ నెంబర్ 7 అండ్ 8. సో, 7 అనేది రాదనమాట. సో, 7 వేయకూడదు. మిస్సింగ్ నెంబర్ అయిపోతుంది. సో, 2 4 జార్ ఎంత అవుతుంది? 8. సో, అలాగే 8 ఆఫ్టర్ నెంబర్ 9 కదా! సో, 9 రాయకూడదు. ఆ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10. సో, 2 5 జార్ 10 వస్తుంది. అలాగే నెక్స్ట్ 10 ఆఫ్టర్ నెంబర్ 11 12. అవునా? సో, 11 అయితే రాదు. 12 వస్తుంది. సో, 2 6 జార్ 12. సో, 12 ఆఫ్టర్ నెంబర్ 13 కాబట్టి 13 మిస్ అయిపోతుంది. దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 14. ఓకేనా? సో, 14 ఆఫ్టర్ నెంబర్ 15 కాబట్టి 15 నెంబర్ మిస్ అయిపోతుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చి 16. ఓకేనా? సో, 16 ఆఫ్టర్ నెంబర్ 17 మిస్ అయిపోతుంది. సో, ఆ నెక్స్ట్ నెంబర్ వచ్చి 2 9 జార్ 18. సో, 18 ఆఫ్టర్ నెంబర్ 19 కదా! సో, 19 మిస్ అయిపోతుంది. సో, 19 ఆఫ్టర్ నెంబర్ 20. సో, ఇంతే పిల్లలు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి 2 టేబుల్ చాలా ఈజీగా అయితే వచ్చేసింది కదా! సో, మీరు చక్కగా నేర్చేసుకుని మమ్మీకి చూపించేస్తే మీకు మంచి చాక్లెట్ గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే కనుక మీ పిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.